ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇది ప్రజెంట్ ఫేస్బుక్ పేజ్లో ఉన్నా అనమాట. నేను ఇక్కడ మీకు స్పాన్సర్డ్ అని చెప్పేసి 2 యాడ్లు అయితే కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ నాకు ఇంతకుముందు వేరే యాడ్ వచ్చిందనమాట. OnePlus Buds 3 వచ్చేసి 299 రూపాయలకి వచ్చినట్టు అయితే వచ్చింది. సో నేను దానిపైన క్లిక్ చేస్తే నాకు ఈ విధంగా ఒక పేజ్ అయితే ఓపెన్ అయిందనమాట. ఇక్కడ చూడొచ్చు, డీల్స్ ఆఫ్ ద డే అని చెప్పేసి 9 మినిట్స్ ఉన్నట్టు ఒక పేజ్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, OnePlus Bullet Z వచ్చేసి ఇక్కడ 299 రూపాయలకి వస్తున్నట్టు అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ రియల్మీ బడ్స్ T100 కూడా 299 రూపాయలకి. అండ్ ఇక్కడ OnePlus Buds 3 వచ్చేసి 300. అండ్ శాంసంగ్ సౌండ్ బార్ ఇది 35,000 40,000 దాకా ఉంటుంది. చూడండి 400కి వస్తున్నట్టు ఇక్కడైతే మెన్షన్ చేశారు. అండ్ ఇంకా బోట్ అవెంట ఈ బార్ కూడా మనకి 400కి వస్తున్నట్టు, ఇట్లా కొన్ని తక్కువ బడ్జెట్లో వస్తున్నట్టు మనకి ఈ ప్రొడక్ట్స్ అన్ని తక్కువకి వస్తున్నట్టు అయితే చూపిస్తుంది చూడొచ్చు. సో మీరు దీనిపైన ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడొచ్చు, ఎండ్ ఆఫర్ 16 మినిట్స్ అని చూపిస్తుంది. సో తెలియని వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ డైరెక్ట్ దీన్ని బై నౌ పైన క్లిక్ చేసి ఇక్కడ రిక్వైర్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేస్తారు. ఎంటర్ చేసి సేవ్ అడ్రస్ పైన ట్యాప్ చేయగానే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చెక్అవుట్ పైన క్లిక్ చేసామనుకోండి, వీళ్ళు ఫస్ట్ పేమెంట్ అయితే చేయమంటారు. ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. ఇక్కడ చూడొచ్చు 7 days రిటర్న్ అంటే అసలు ఇది ఫ్లిప్కార్ట్ పేజే కాదు. సో మీరు ఇక్కడ పేటిఎం కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, పే నౌ పైన క్లిక్ చేస్తే పేమెంట్ అయితే చేయమంటుంది అనమాట. సో ఈ విధంగా పేమెంట్ చేస్తే మన అకౌంట్ నుంచి డబ్బులు అయితే వెళ్ళిపోతాయి, కానీ ప్రోడక్ట్ అయితే మనకు రాదు. ఎందుకంటే ఇది కంప్లీట్గా ఫేక్ ఫ్లిప్కార్ట్ అని చెప్పొచ్చు. సో ఇందులో చూడడానికి మనకు సేమ్ ఫ్లిప్కార్ట్ లానే ఉంటుంది. సో చాలా మందికి తెలియక ఏం చేస్తారు, డైరెక్ట్ ఓకే ఇంత తక్కువకి వస్తుందని చెప్పేసి మళ్ళీ ఆఫర్ ఉండదేమో, టైం 7 మినిట్స్ ఉంది 5 మినిట్స్ ఉంది అనుకొని డైరెక్ట్ ఆర్డర్ కొట్టేస్తారనమాట. మీ అడ్రస్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి ఆర్డర్ అయితే ప్లేస్ చేసేస్తారు. సో ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, మీ డబ్బులు అనేవి పోతాయి అన్నమాట. సో నెక్స్ట్ టైం నుండి మీరు ఈ విధంగా ఏమైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని బ్రౌజ్ చేసేటప్పుడు ఏవైనా యాడ్స్ ఇలా కనిపించినాయి అనుకోండి, తొందరపడి వాటిని ఓపెన్ చేయకండి. ఓపెన్ చేసినా అది జెన్యూనా కాదని చెక్ చేసుకోండి. మనకి 40,000ది 300కి ఇస్తున్నారంటే మీరు ఎట్లా నమ్ముతారు చెప్పండి. సో మీరైతే అలర్ట్గా ఉండండి, ఏవైనా బ్రౌజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి స్కామ్స్ అయితే చాలా ఎక్కువైపోయినాయి అనమాట. ఇది ఫ్లిప్కార్ట్ ఒకటే కాదు, అమెజాన్ కానీ లేకపోతే ఇంకా ఏమైనా మింత్రా ఇట్లాంటి కొన్ని షాపింగ్ వెబ్సైట్స్ అన్నింటినీ క్లోన్ చేసి మనకి ఫేక్ ప్రోడక్ట్స్ అయితే చూపిస్తారనమాట. సో మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో కొంచెం నాలెడ్జ్ లేని వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.